దైనందిన ఆత్మీయ జీవిత ప్రయాణములో ఎవరో మనకు ఆధారంగా ఉన్నారు అనుకుంటే అది తెలివి తక్కువతనం. ఏమండి, మా బంధువులు మాకు ఆధారంగా ఉన్నారు, ఆపదలో వారు ఆదుకుంటారు అనుకుంటే మనము భ్రమలో ఉన్నట్లే. ఎవరు మనకు ఆధారంగా ఉండరు, ఎవరు ఆధారంగా ఉండరు. బెల్లం ఉంటే ఈగలు వస్తాయే తప్ప బెల్లం లేకపోతే ఈగలు రావు. మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, వీళ్ళుంటారు కదా ఆధారంగా అనుకుంటాం. నేనంటాను, ఎవ్వరు నీకు ఆధారంగా ఉండరు. నీవు నమ్ముకున్న దేవుడే నీకు ఆధారంగా నిలిచి సహాయము చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎవరో ఆధారంగా ఉంటారని ఆశించటం తప్పు, ఆశించటము కూడా తప్పే. దేవుడే ఆధారంగా ఉండాలని ఆశించి అర్థించు. దేవుడు నీ జీవితంలో తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఎవరో నాకు ఆధారంగా ఉంటారని ఆశిస్తావో నీ ఆశలన్నీ కూడా అడి ఆశలైపోతాయి. ప్రియులారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీ దైనందిన జీవిత యాత్రలో కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, నువ్వు చేసే చేతి పని కావచ్చు, కూలి పనులు కావచ్చు, ప్రభువే నీకు ఆధారముగా ఉండి నిన్ను దేవుడు ఊహించనంతగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడే నీకు ఆధారముగా ఉండాలని కోరుకున్నప్పుడు. ఎవరు? దేవుడే నీకు ఆధారంగా ఉండాలని ఆశించినప్పుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు నీకు ఆధారంగా ఉండాలని ఏ క్షణమైతే, ఏ దినమైతే ఆశించి ఆయన సన్నిధిలో అర్థిస్తావో నీ పట్ల అద్భుతాలు చేసి నిన్ను నిలబెట్టబోతున్నాడు. యెహోవా నీకు ఆధారమగును.